జై పవర్ స్టార్. అందరికీ నమస్కారం. ఇక్కడున్న మెగా అభిమానులకి, జనసేన నాయకులకి, దర్శకులకి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ముందుగా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలతో మొదలు పెడుతూ, చిరంజీవి గారి గురించి చెప్పాలంటే నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ అర్హత ఉందని అనుకోవట్లేదు. ఆయన గురించి మాట్లాడడానికి అందరు చెప్పారు, ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే అన్న అభిప్రాయం. చిరంజీవి గారి బర్త్డేని ఇలా ఉత్సవాల్లో జరుపుకోవడం అనేది నిజంగా మెగా అభిమానులు మరియు ఈ ఉత్సవాలను స్టార్ట్ చేసిన స్వామినాయుడు గారికి నిజంగా అభినందనలు. అంటే ఒక ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తాం, ఐ బ్యాంక్ స్టార్ట్ చేస్తాం, ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం, అరుణాచలం గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాం. ఇవి తప్ప అంటే ఒక 1 మంత్ నుంచి నాకు ఇది మాత్రం వినబడుతుంది. అది చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం. నాకు అంటే చిరంజీవి గారి గురించి నేను ఏం చెప్పలేను, కానీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. 1997 నాకు తెలిసి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చి స్టార్ క్రికెట్ స్టార్ట్ చేశారు 1997 ఎల్బీ స్టేడియంలో. అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అందరూ క్యాప్టెన్స్గా ఉండి ఆ మ్యాచ్ స్టార్ట్ అయింది. మేము ఎక్కడో విజయవాడలో గౌతంలో ఆ మ్యాచ్ కోసం ఆ రోజు హాలిడే తీసుకొని మెస్లో టీవీ పెట్టుకొని చూస్తున్నాం. బై డిఫాల్ట్ అందరం చిరంజీవి ఫ్యాన్స్, అక్కడ కొంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్. అంటే ఇక్కడ ఏ ఫ్యాన్స్ గురించి నేను యాడ్ చేయడానికి చెప్పట్లేదు, ఇన్సిడెంట్ చెప్తున్నాను అంతే. మేము తెలంగాణ నుంచి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత టీవీ పెట్టుకొని కూర్చున్నాం. చిరంజీవి గారు బ్యాట్ పట్టుకున్నారు. మాకు టెన్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 6 వెళ్తుందా 4 వెళ్తుందా అని. ఆయన స్పోర్టివ్గా ఆడుతున్నారు కాబట్టి ఆ ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయారు. ఆల్మోస్ట్ నా లైఫ్లో అలాంటి దుమ్మిని ఎప్పుడు చూడలేదు. 500 మంది కొట్టుకున్నారు. అంటే ఆయన అవుట్ అయినందుకు ఆయన ఓటమిని భరించలేక టీవీ బద్దలు కొట్టి ఆల్మోస్ట్ స్టాబింగ్స్ అయినాయి, ఇంక్లూడింగ్ మీ. ఆ తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేశారు, ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు అభ్యస్ తిడతారు, ఏంటి ఈ గొడవ ఏంటి, మిమ్మల్ని పంపించి దేనికి, చదువుకోవడం కదా, ఈ సస్పెండ్ ఏంటి, ఈ ఫ్యాన్స్ గొడవలు ఏంటి అని. కానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసిన తర్వాత అనిపించింది, కామెడీకి కూడా చిరంజీవి గారు ఓడిపోవడం ఏంట్రా అని. దట్ ఈస్ చిరంజీవి. అంటే ఆయన ఓటమిని కామెడీకి కూడా తీసుకోరు. సో ఆ ఎక్స్పీరియన్స్ మనసులో అలా ఉండిపోయింది. నేను అప్పుడు యాక్టింగ్కి వస్తాను అనుకోలేదు. తర్వాత అనుకోకుండానే యాక్టింగ్ అంటే ఈ ఫీల్డ్కి వచ్చాను. నాకు తెలియదు అంజనమ్మ గారు దగ్గరికి వస్తాను, నాగబాబు గారు చేరదీస్తారు, చిరంజీవి గారి దగ్గరికి వస్తాను, కళ్యాణ్ గారి దగ్గరికి వస్తానని నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇది డెస్టినీలా ఫీల్ అవుతాను. అండ్ ఎప్పటికీ మర్చిపోలేనిది ఒకటి అనిపించింది ఏంటంటే, ఇంత పెద్ద విషయం కింద ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అది మాత్రం చెప్పగలను. చాలా ధైర్యంగా ఉంది. ఇది ఎప్పటికీ మెగా కుటుంబానికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మెగా అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్. ఎప్పుడు చిరంజీవి గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.